హలో మగవలు. హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? ఆలూ కుర్మా అనేది చాలా చాలా ఫేవరెట్ అండి. ఆలూ కుర్మా ఒకసారి చేసేద్దాం రండి. ముందుగా మనము బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్ని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. తర్వాత ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా తరిగించుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా పొడవుగానే తరుక్కోవాలండి. కుర్మా కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కుర్మా అనగానే ఎప్పుడో మనము ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ టేస్ట్ అనేది మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. దాంట్లో మనము హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి. తర్వాత మనము హాఫ్ టేబుల్ స్పూను హోల్ గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మరొకసారి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి. మొత్తం మనకి ఈ ఆనియన్స్ వేగినప్పుడే మంచి మసాలా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అలాగే గరం మసాలా పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకును కూడా వేసుకుని మరి కొద్దిసేపు వాటిని వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే మనం స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులో కారాన్ని వేసుకోవాలండి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ మాత్రమే కారాన్ని వేసాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. మరొకసారి దీన్ని బాగా వేయించేసుకోవాలండి. ఇవి ఇలా వేగించేసిన తర్వాత ముందుగా మనము పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగ మనము కర్రీలో వేసేసుకోవాలండి. అదేదైతే ఆనియన్ అనేది మగ్గిందో అందులో వేసేసుకుంటే కనుక మనకి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రేవీ ఉంటుంది. అలాగే ఈ బంగాళదుంప ముక్కలు చాలా పెద్దగా మనకి ఈవెన్గా కనిపిస్తూ ఉంటాయండి. ఇదే ఆలు కుర్మా అండి. సో ఇందులో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక మనకి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ప్లెయిన్గా ఉంటుంది. ఇది పరోటాలకి, పూరీలోకి, అలాగే చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందంటే ఆలు అనేది ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉండి ఈజీ రెసిపీ అండి. మీకు కనుక ఈ టేస్టీ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఆలు కుర్మా ఎప్పుడు ఓల్డే, కాకపోతే ఎప్పటికప్పుడు మనం న్యూగా దాన్ని టేస్ట్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఒక్కసారి దీన్ని రెడీ చేసి పెట్టండి, ఆటోమేటిక్గా పిల్లలు దీన్ని ఇష్టపడతారండి.